హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఉసిరికాయ పచ్చడి. నిలవ పచ్చడి తయారు చేసుకుంటాం కాబట్టి ఈ పచ్చడి తయారు చేసుకునేటప్పుడు ముందు ఈ ఉసిరికాయల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం సూపర్ మార్కెట్స్లో అంటే ఏసీ అవి యూజ్ చేసే షాప్స్లో కాకుండా బయట మార్కెట్స్లో రైతు బజార్ లాంటి వాటిల్లో తీసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఉసిరికాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డతో తుడుచుకుని ఫ్యాన్ గాలికి 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఉసిరికాయలు తడి లేకుండా చక్కగా ఆరిపోయిన తర్వాత ఉసిరికాయలకి పైన మచ్చలు ఏమన్నా ఉంటే ఆ మచ్చల్ని చాకుతో తీసేసుకోవాలి. ఇంకా ఉసిరికాయలకి ఇలా ఘాటులాగా ఉంటుంది కదా, దానిపైన చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం ఒక ఉసిరికాయకి 3 లేక 4 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఉసిరికాయలన్నిటికీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ మెంతులు కొంచెం రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. మెంతులు ఆవాలు వేయించుకునేటప్పుడు ఎప్పుడూ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చేటప్పటికి మంచి సువాసన కూడా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆవాలు ఇంకా మెంతుల్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఆవాలు మెంతులు పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతులు వేయించుకున్న ప్యాన్లోకి 1 అరకప్పు వరకు నూనెని వేసుకుని కొంచెం వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయలన్నీ కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఉసిరికాయలు ఉడికినాయో లేదో ఒకసారి స్పూన్ కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చి చెక్ చేసుకోవాలి. ఉసిరికాయలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని నూనెలోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఉసిరికాయలు తీసేసిన ప్యాన్లో 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతూ వేగుతున్నప్పుడు దీనిలోకి ఒక 15 వరకు వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకుని వేసుకోవాలి. ఇంకా ఈ పోపులోకి 1 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు చల్లారనివ్వాలి. పోపు చల్లారేలోపు ఉసిరికాయల్లో ఉప్పు కారం కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి అరకప్పు కారము ఇంకా పావు కప్పుకి కొంచెం ఎక్కువగా ఉప్పు తీసుకోవాలి. 3వ రోజు కలిపినప్పుడు ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇంకా పావు టీ స్పూన్ పసుపు ఇంకా మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారంలోకి పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 10 వరకు వేసుకోవచ్చు. వెల్లుల్లి రెమ్మలు ఇష్టంగా తింటాము అనుకుంటే ఒక 20 వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన ఉసిరికాయల్ని ఉప్పు కారంలో వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి, చల్లారిన తర్వాత మాత్రమే వేసి కలుపుకోండి. కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని స్టీల్ పళ్ళెంలో వేస్తున్నాను. మనం దీంట్లో నిమ్మరసం కూడా కలుపుతాం కాబట్టి ఎక్కువసేపు స్టీల్ దాంట్లో ఉంచొద్దు. నిమ్మరసం వేసి కలుపుకున్న వెంటనే ఈ స్టీల్ గిన్నెలోంచి తీసేసుకుని సిరమిక్ బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసుకోవాలి. ఉప్పు కారం ఈ ఉసిరికాయలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి.
ఇప్పుడు దీనిలోకి పావు కప్పు నిమ్మరసం వేసుకోవాలి. మనం చేసేది నిలవ పచ్చడి కాబట్టి నిమ్మరసం వేసుకునేటప్పుడు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసిన నిమ్మకాయలు కానీ, మనం సూపర్ మార్కెట్స్లో అయితే ఏసీ ఉంటుంది కదా, అలాంటి వాటిల్లో కొన్న నిమ్మకాయ రసం కానీ వేయొద్దండి. మనం రోడ్ సైడ్ నిమ్మకాయలు అమ్ముతారు కదా, అలాంటి చోట లేదంటే రైతు బజార్లో తీసుకున్న నిమ్మకాయలు మాత్రమే వాడుకుంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. నిమ్మరసం వేసి కలుపుకున్న తర్వాత మనకి పచ్చడి కొంచెం ఇలా గట్టిగానే అనిపిస్తుంది. కానీ నిమ్మరసం, ఉప్పు ఇవన్నీ కలిసేటప్పటికి మనకి 3వ రోజుకి జ్యూసీగా కొంచెం పల్చగా తయారవుతుంది. నిమ్మరసం వేసి కలుపుకున్న తర్వాత చల్లారిన పోపు దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. పోపు వేడిగా ఉంది అంటే పచ్చడి పాడైపోతుంది. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పోపు వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న ఉసిరికాయ పచ్చడిని గాజు బౌల్లో కానీ, సిరామిక్ బౌల్లో కానీ, ఒకవేళ ఈ రెండూ లేవు అంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత కలుపుకున్నప్పుడు నూనె సరిపోకపోతే అప్పుడు నూనె ఇంకొంచెం వేసుకోవచ్చు. 3 రోజులకి నూనె ఇలా పైకి వచ్చేస్తుంది. 3వ రోజు ఉసిరికాయ పచ్చడిని వేరే పళ్ళెంలోకి కానీ, గిన్నెలోకి కానీ తీసుకుని పైకి కిందకి బాగా కలుపుకోవాలి. పచ్చడిని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. ఒకవేళ పులుపు సరిపోకపోయినా కానీ నిమ్మరసం వేసుకుని కలుపుకోవచ్చు. నాకు ఉప్పు సరిపోయింది. మనం వాడే ఉప్పుని బట్టి మనకి టేస్ట్ తేడా వస్తుంది కదా. మనకి బ్రాండ్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఉప్పుని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉసిరికాయ నిలవ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. కానీ ఉసిరికాయ పచ్చడి ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పైన అంతా కూడా నల్లగా వచ్చేస్తుంది. అంటే పైన పచ్చడి అంతా నల్లబడిపోతుంది, అడుగునంతా కూడా మంచి రంగు ఉంటుంది. అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పచ్చడి కలుపుకున్న రోజు ఏ రంగు అయితే ఉందో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం తర్వాత కూడా అదే రంగు ఉంటుంది. పచ్చడిని కడిగి ఆరబెట్టుకున్న గాజు సీసాలో కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకున్న తర్వాత పైన అంతా కూడా నూనె తేలే వరకు నూనెను వేసుకోవాలి. నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నూనె ఎక్కువగా ఉంటేనే నిల్వ ఉంటుంది. నూనె వేసిన తర్వాత ఇలా గరిటతో ఒకసారి సర్దుకోవాలి. ఇప్పుడు చుట్టూరా అంటుకున్న పచ్చడి అంతా కూడా పొడి గుడ్డతో తుడిచేసుకోవాలి. నిలవ పచ్చళ్ళు పాడవకుండా ఉండాలి అంటే స్టోర్ చేసుకునే డబ్బాలు కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇంకా పచ్చడిని వాడుకోవాలి అనుకున్నప్పుడు స్పూన్లు యూస్ చేసేటప్పుడు స్పూన్లు కూడా తడి లేకుండా చూసుకోవాలి. అంతే అండి, ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుని తడి తగలని ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. ఉసిరికాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఈరోజు మనం తయారు చేసుకున్నప్పుడు ఎంత ఎర్రగా ఉందో సంవత్సరం తర్వాత కూడా పచ్చడి అంతే ఎర్రగా ఉంటుంది. ఇంకా ఉసిరికాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.